చాలా కాలం తర్వాత ప్రభాస్కు మాత్రమే కాకుండా తన ఫ్యాన్స్కు కూడా సలార్తో ఊరట లభించింది. తమ ఫేవరెట్ హీరోను తాము ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించి ప్రభాస్ ఫ్యాన్స్ను ఫుల్గా సంతోషపెట్టారు ప్రశాంత్ నీల్. ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు థియేటర్లలో సందడి చేయడంతో సలార్ జోరు కాస్త తగ్గింది. ఫైనల్గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఏది అని రూమర్స్ వైరల్ అవుతుండగా రిలీజ్ డేట్ గురించి కూడా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సినిమానే సలార్ పార్ట్ 1. ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2లతో పాన్ ఇండియా వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ను చాలా స్టైలిష్గా గ్యాంగ్స్టార్గా చూపించాడు. అందుకే ప్రశాంత్ నీల్తో ప్రభాస్ సినిమా అనగానే లుక్స్ పరంగా తమ హీరోను చాలా స్టైలిష్గా చూపిస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్లుగానే మూవీ నుండి విడుదలైన మొదటి గ్లిమ్స్తోనే అందరినీ ఆకట్టుకుంది సలార్. ఫైనల్గా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సమయం వచ్చేసిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 4 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని చర్చలు మొదలయ్యాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సలార్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. ఇప్పటికీ సలార్ మేకర్స్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఈ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. కానీ దాదాపు ఫిబ్రవరి 4నే రిలీజ్ డేట్కు ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్ మళ్ళీ చూడడానికి థియేటర్లకు వెళ్లారు. ఇక థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో మళ్ళీ చూసిన ఫ్యాన్స్ కూడా ఓటీటీలో తమ అభిమాన హీరో సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. సలార్లో దేవా పాత్రలో ప్రభాస్ కనిపించగా తన ప్రాణ స్నేహితుడైన వరదా పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. సినిమాలో వీరిద్దరి బాండింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరితో పాటు జగపతి బాబు, శ్రేయారెడ్డి, బాబీ సింహ, ఈశ్వరిరావు ఇతర కీలక పాత్రలు నటించారు. కేజీఎఫ్ 2 చాప్టర్స్కు మ్యూజిక్ అందించిన రవి బసూర్ సలార్కు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. త్వరలోనే సలార్ పార్ట్ 2ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది వరకు సలార్ పార్ట్ 2ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్తారని తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.